మూడీ అనే భక్తుడు ఒక హీరోయిన్ ఇంటికి వెళ్ళాడు. హీరోయిన్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ హీరోయిన్తో మాట్లాడుతూ, అమ్మా, నువ్వు నీ జీవితాన్ని ప్రభువుకి ఎందుకు అంకితం చేయకూడదు? ప్రభువుకు నీ జీవితాన్ని ఎందుకు అప్పగించకూడదు? నీ జీవితం వాస్తవంగా నీది కాదు, అది ప్రభువు నీకు ఇచ్చింది. ఆ నీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేస్తే నీ జీవితం ఆశీర్వాదంగా ఉంటుంది అని అంటే, ఆమె మాట ఏమిటంటే, పాస్టర్ గారు, ఇప్పుడే నాకు సినిమాలో ఛాన్సెస్ వచ్చినాయి, ఇప్పుడే కొంచెం ఫేమస్ అవుతున్నాను, 4-3 సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాను, కొంచెం బాగా డబ్బు సంపాదించిన తర్వాత, బాగా ఫేమస్ అయిన తర్వాత, ఆ తర్వాత నా వయసు ఉడిగిపోయిన తర్వాత అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చేస్తాను, అప్పుడు ప్రభువుకి నా జీవితాన్ని ఇచ్చేస్తాను అని చెప్పి అంటూనే డిఎల్ మూడీ గారికి కాఫీ ఇచ్చింది. డిఎల్ మూడీ గారు కాఫీ తాగుతూ సగం తాగి ఆపి ఆ కప్పు ఆమెకిచ్చి, అమ్మా, మిగిలిన సగం నువ్వు తాగే తల్లి అన్నాడు. మీ ఇంటికి ఎవరైనా వచ్చి మీరు కాఫీ ఇచ్చిన తర్వాత సగం తాగి మిగతాది మిమ్మల్ని తాగమని ఇచ్చారనుకోండి, మీరేం చేస్తారు చెప్పండి? ఏమైంది మనిషికి? నన్ను మెంటలా ఏమిటి అనిపిస్తుందా, అనిపించదా? ఆ హీరోయిన్కి కోపము నశాలానికి ఎక్కింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏమనుకుంటున్నారు? మీరు ఎంగిల్ చేసినటువంటి ఆ కాఫీ నాకు ఇస్తే నేను తాగాల? మీకు మేనర్స్ తెలీదా? మర్యాద తెలీదా? పాస్టర్ అని చెప్పి ఇంట్లో రానిచ్చాను, పాస్టర్ అని చెప్పి గౌరవంతో కాఫీ మీ చేతుల్లో పెడితే సగం తాగి ఎంగిల్ చేసిన కప్పును నాకిచ్చి నన్ను తాగమంటారా? ఏమిటండి మర్యాద? వెంటనే మీరు లేచి బయటికి పోండి. సీరియస్ అయిపోయింది ఆ హీరోయిన్. డిఎల్ మూడీ, తల్లి, ఒక్క నిమిషం ఆగు. నువ్వు వాస్తవంగా నేను ఎంగిల్ చేసిన కాఫీ నువ్వు తాగాలనేది నా ఉద్దేశం కాదమ్మా. మరి ఏంటదే? నేను ఎంగిలి చేసిన కాఫీ కప్పే నువ్వు తాగడానికి అంత కోపం వస్తే, సినిమా ఫీల్డ్లో పడి నీ శరీరాన్ని వాడు ఎంగిల్ చేసి వీడు ఎంగిల్ చేసి లోకమంతా ఎంగిల్ చేసిన తర్వాత, అందరూ ఎంగిల్ చేయగా మిగిలిపోయినటువంటి ఆ బ్రతుకున్న శవాన్ని తీసుకొచ్చి, ప్రభువా, నేను నీకు బహుమానంగా ఇస్తున్నానయ్యా అని ఒకవేళ నువ్వు అన్నప్పుడు, ఈరోజు నేను కాఫీ ఎంగిల్ చేసిన కప్పు తీసుకోవడానికి అంత కష్టమైతే, అందరూ ఎంగిల్ చేసిన జీవితాన్ని తీసుకెళ్ళి ప్రభువుకి ఇస్తే, చిచే, అందరూ ఎంగిల్ చేసిన జీవితం నాకెందుకో అని ప్రభువు కానీ అన్నాడు అనుకో తల్లి, నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఏం చేస్తావు? ఆ మాట విన్న వెంటనే ఆమె కళ్ళు తెరవబడినాయి. అయ్యో, కాఫీ కప్పు ఎంగిల్ చేసి మీరు నాకు ఇస్తేనే తట్టుకోలేకపోయానే. ఈ పాపిష్టి లోకంలో పాపిష్టి వాళ్ళందరూ నన్ను ఎంగిల్ చేసిన తర్వాత నేను దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా, ఇక నా పని అయిపోయింది, వయసు ఉడికిపోయింది, అందము అంతరించిపోయింది, అనారోగ్యము రోగము ఆవరించింది, ఇప్పుడు నన్ను నేను బహుమానంగా నీకు అప్పగించుకుంటున్నాను అని ఆ రోజు ఒకవేళ నువ్వు దేవుని దగ్గరికి వెళితే, దేవుడు ఏం లాభం? అందరూ ఎంగిల్ చేసిన తర్వాత చివరికి ఎందుకు పనికిరాని స్థితిలో నా దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని నాకు ఇస్తానంటే ఏం లాభం అని ఒకవేళ దేవుడు అంటే ఏమైపోతావమ్మా? కన్నీళ్లతో ఆ హీరోయిన్ మోకాళ్ళ మీద పడి, నా దేవునికి ఎంగిలి చేయబడిన జీవితం కాదు, పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభువుకు అంకితం చేస్తాను. సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో, దేవుడు నీకు ఇచ్చిన బహుమానం, రేపటి దినాన నువ్వు ఏం కాబోతున్నావో అది దేవుడికి నువ్విచ్చే బహుమానం. ఏం కాబోతున్నావు?